మీ స్వగ్రామం ఏం సార్? మా సొంత గ్రామం, నేను పుట్టింది చౌటుపల్లి. చౌటుపల్లి గ్రామం అనేది కమ్మర్పల్లి మండల్, నిజామాబాద్ జిల్లా. అయితే నేను జన్మించినా కూడా మా సొంత ఇంట్లోనే. ఆ రోజు మా మదర్ నాకు అక్కడనే డెలివరీ చేసేది కాబట్టి అదే పుట్టిల్లు కూడా గ్రామంలో. అయితే నిజంగా కూడా నేను చూడటానికి మీరు అన్నట్టు ఇంగ్లీష్ అంటారు, కానీ నేను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో కాబట్టి ఎక్కువ పెరిగింది కూడా ఎదిగింది కూడా ఆ ప్రాంతం నుంచి. ఇది చౌటుపల్లి అనే గ్రామము నిజామాబాద్ కరీంనగర్ బార్డర్లో ఉంటున్న గ్రామం, మారుమూల అటవీ ప్రాంతంలో ఉండే గ్రామం అది. ఇప్పుడు సరే చాలా డెవలప్ అయిపోయాది, కానీ అక్కడ పుట్టాను పెరిగాను. నిజామాబాద్ జిల్లా వాసుని. నాన్న అమ్మ ఏం చేసేవారు సార్? నాన్న పేరు ఏం పేరు? మా నాన్నగారు గోవింద్ రెడ్డి గారని, వారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఓ 40-45 సంవత్సరాలు వారు సేవ చేశారు. సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా మా తాతగారు చౌటుపల్లి హనుమంత్ రెడ్డి అని, వారు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్సీగా పనిచేశారు. వారికి ఒక చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అంటే ఆ రోజు భారత్ సేవక్ సమాజ్ మీటింగ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్లో పెట్టినప్పుడు అక్కడ యూనిఫికేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ని తెలంగాణలో కలపడం అనేది ప్రకటన నిజామాబాద్ జిల్లాలో జరిగాది. అప్పుడు మా తాతగారి ఇన్విటేషన్తోనే జరిగాది. అయితే చరిత్రలో ఏం చెప్తాదంటే ఆ రోజు కలిపే సమయంలోనే వీళ్ళు అభ్యంతరాలు తెలిపారు. అభ్యంతరాలు తెలుపుతున్నారు కాబట్టి నెహ్రూ గారు ఒక మాట చెప్పారని, ఏంటి, ఎక్ నట్కట్ లడికే కా ఎక్ మాసూమ్ బచ్చీ సే షాదీ ఖరారు అని. అంటే ఒక అమాయక పిల్లను ఒక చాలా చలాగ్గా ఉన్న అబ్బాయితో వివాహం చేయిస్తున్నాను కాబట్టి ఈ సంసారం బాగుండాలని కోరుకుంటాను, కానీ ఏ రోజన్నా ఆ పిల్లడు అమ్మాయికి ఇబ్బంది పెడితే విడాకుల అధికారం ఈరోజే ఇస్తున్నాను అనే ప్రకటన ఆ రోజు తాతగారు నెహ్రూ గారితో చేయించారు. ఆ ప్రకటనను తీసుకొని నేను సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి గుర్తించాను. అమ్మ, మీ తాతగారు అప్పుడు మా తాతగారికి ఈ వాగ్దానం, ఈ ప్రామిస్ చేశారు తెలంగాణ ప్రజలకు, మరి దాన్ని ఈరోజు మీరు దయచేసి నెరవేర్చండి అని వారిని కోరడం జరిగేది. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.